ఈ సింగరాయకొండ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్లో భాగంగా ఒక ప్రత్యేకమైనటువంటి విషయం మీకు తెలియజేయాలి. ఎందుకంటే వచ్చేటువంటి ప్రయాణికులైతేనేమి, ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటువంటి ప్రయాణికులైతేనేమి, గతంలో ఈ రైల్వే స్టేషన్లో బాత్రూమ్స్ లేక చాలా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి, దాదాపు కనిగిరి అవతల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఎవరికైనా కూడా ఈ ట్రైన్స్కి వెళ్ళాలంటే బాత్రూమ్లు అనేటువంటిది చాలా పెద్ద సమస్యగా ఉండేది. ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్లో భాగంగా ఈ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ బాత్రూమ్స్ చూడండి ఎంత నీట్గా ఎంత బాగున్నాయో. ఈ బాత్రూమ్స్ అనేటువంటిది ఏర్పాటు చేయటం ఈ రైల్వే స్టేషన్లో చాలా ముఖ్యమైనటువంటి సమస్యని తీర్చే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి ఇదనమాట డెవలప్మెంట్. ఎందుకంటే ప్రతి మానవుడికి బాత్రూమ్ అనేటువంటిది కంపల్సరీగా చాలా పెద్ద విషయం. అది అలాంటిది వచ్చినటువంటి ప్రయాణికులకు కానీ, లేకపోతే ఇక్కడ స్టే చేసి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటువంటి ప్రయాణికులకు కానీ ఈ బాత్రూమ్స్ కట్టడం అనేటువంటిది, కొత్త బాత్రూమ్స్ కట్టడం అనేటువంటిది, అది కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఏర్పాటు చేయటము, ప్లాట్ఫామ్ నెంబర్ 1లో కూడా ఏర్పాటు చేయటం అనేటువంటిది చాలా ప్రయాణికులకి మంచి సౌకర్యం ఇది. కాబట్టి ఈ డెవలప్మెంట్ని ఎంతోమంది ఈ సింగరాయకొండ మండల ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలు దీనికి కేంద్ర ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు CCTV తరపున.